బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీరు తెలంగాణ రాజకీయాల్లో రోజురోజుకు తీవ్ర ఉద్రిక్తత రేపుతుంది. తండ్రి కేసీఆర్ కు రాసిన లేఖ లీక్ అయిన గంటల వ్యవధిలోనే చకచకా పరిణామాలు మారిపోతున్నాయి. బీఆర్ఎస్ లో జరుగుతున్న తప్పులపై తండ్రికి లేఖ ద్వారా తెలియజేసిన కవిత ఆ లేఖ కాస్త లీక్ అవడంతో ప్రత్యర్థి పార్టీల నుండి విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. పార్టీల విభేదాలు బయట పెట్టుకున్నట్లయింది. కేటీఆర్, హరీష్ రావులతో గ్యాప్ వచ్చిందనే అనుమానాలకు బలం చేకూరింది. ఇంక ముందు అతి త్వరలో కవిత బీఆర్ఎస్ కు బాయ్ బాయ్ చెప్పి కొత్త పార్టీ పెట్టేస్తారనే టాక్ షికారులు కొడుతుంది. అమెరికా పర్యటన ముగించుకుని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఇక్కడే ఎవరు ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. ఎయిర్పోర్టు వద్ద ఒక్కడంటే ఒక్క బీఆర్ఎస్ జెండా కూడా కనిపించలేదు. కవితకు స్వాగతం పలికే అభిమానుల్లో గులాబీ కండువా ధరించిన నాయకులు, కార్యకర్తలు కనుచూపు మేరలో కూడా లేరు. ఎయిర్పోర్టు ప్రాంగణంలో కవితకు స్వాగతం పలికేందుకు వచ్చిన అభిమానులు టీము కవితక్క అనే ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ కనిపించారు. బీసీల ఆత్మబంధువు మా కవితక్క అంటూ నినాదాలు చేస్తూ కనిపించారు. వారంతా సామాజిక తెలంగాణ అంటూ భారీ ఫ్లెక్స్ పట్టుకుని కవితకు స్వాగతం పలికారు. గతంలో ఎప్పుడూ లేని సీన్ చూస్తుంటే అతి త్వరలో కవిత బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేస్తున్నారనే అనుమానాలకు బలం చేకూరుస్తుంది. పార్టీలో ఉన్న అసంతృప్తిని తండ్రి కేసీఆర్ కు చెప్తూ రాసిన లేఖ, ఆ లేఖ లీక్ అయిన కొద్ది గంటల్లోనే ఇలా ఎయిర్పోర్టు వద్ద కవిత టీం హంగామా చేయటం చూస్తుంటే పక్కా ప్లాన్తో కవిత ముందుకు వెళ్తున్నారనే విషయం స్పష్టమవుతుంది. లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్పై జైలు నుండి విడుదలైన తర్వాత నుండి కవిత తీరు మారింది. జిల్లాల పర్యటనలో బీఆర్ఎస్ జెండాలు కనిపించడం లేదు. బీఆర్ఎస్ క్యాడర్తో అంటి ముట్టనట్లుగానే ఆమె ముందుకు పోతున్నారు. ఇటీవల బీఆర్ఎస్లో కొందరు తనను కావాలని బద్నాం చేస్తున్నారని, పనిగట్టుకుని సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు కవిత. ఇలా లేఖకు ముందు జరిగిన పరిణామాలు, లేఖ తర్వాత తాజాగా జరుగుతున్న సరికొత్త రంగులు చూస్తుంటే కవిత కొత్త దుకాణం పెట్టడం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఒకవేళ కొత్త పార్టీ పెడితే ఇప్పటికే అధ్యక్షురాలిగా ఉన్న తెలంగాణ జాగృతి పేరుని తెలంగాణ పార్టీగా మార్చేస్తారా, లేక సామాజిక న్యాయం అంటూ పదే పదే వ్యాఖ్యలు చేస్తున్నారు కాబట్టి సామాజిక న్యాయం కోసమే పుట్టిన పార్టీల వలె మరో కొత్త పేరును తెరపైకి తెస్తారా అనేది వేచి చూడాలి. మొత్తానికి కవిత కారు దిగటం ఖాయమనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది.